హర్యానాలో జరిగిన శాసనసభ ఎన్నికలు వివాదాస్పదమైనవి. ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ వివాదాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ అనుమానాలు బలపడుతున్నాయి. ఏం జరిగింది అనే చర్చ ఇప్పుడు దేశమంతా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగింది, ఆ తొత్తడం జరగబట్టే కాంగ్రెస్ ఓడిపోయినట్టు, బీజేపీ గెలిచినట్టు ప్రకటించారు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల కమిషన్కు. దీంతో ఇది దేశంలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ విషయం ఫలితాలు వెల్లబడ్డప్పుడే మొదలైంది. కారణం 30 ఓట్లు, 200 ఓట్లు, 250 ఓట్లు, ఇంత తక్కువ మార్జిన్తో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ మార్జిన్తో ఓడిపోయింది కాబట్టి ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగింది అనే నిర్ధారణకు రాలేము. టఫ్ ఫైట్ ఉన్నప్పుడు, టైట్ ఫైట్ ఉన్నప్పుడు అట్లా కూడా జరగవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అట్లా జరిగే అవకాశం ఉంటుంది. అయితే 1-2 నియోజకవర్గాల్లో జరగడం వేరు, 10-12 నియోజకవర్గాల్లో జరగటం వేరు. ఈ 10-12 నియోజకవర్గాల్లో జరగటం అనేది ప్రభుత్వాన్నే మార్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు బదులు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం. కాబట్టి ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చగలిగే సంఖ్య నియోజకవర్గాల్లో ఇలాంటి టఫ్ ఫైటు నిజంగా జరిగిందా, లేకపోతే ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగిందా, చట్టవిరుద్ధమైన చర్యలు ఏమైనా జరిగినాయా, ఇది ఇప్పుడు చర్చ. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే ఈ వివాదం మొదలైనప్పటికీ అప్పుడు నేను స్పందించలేదు. ఇలాంటి సున్నితమైన విషయాలు వేచి చూడడం మంచిది, స్పాంటేనియస్గా స్పందించడం కంటే వేచి చూడటం మంచిది అనే అభిప్రాయంతోనే స్పందించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం లోతుగా పరిశీలించామని చెప్తోంది. నిర్దిష్టమైనటువంటి నియోజకవర్గాల పేర్లు మెన్షన్ చేస్తూ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఆరోపణలకు కొంత ప్రాతిపదిక కనబడుతోంది, ప్రైమా ఫేసి కనబడుతోంది. అందుకని పరిశీలించాలి, వీటిని గురించి చర్చించాలి. అయితే హర్యానా ఎన్నికలు అనుకున్న దానికంటే ఎక్కువ చర్చనీయాంశమైనవి. కారణం ఏమిటి? హర్యానా ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒకేసారి జరిగినాయి. 2 రాష్ట్రాల ఫలితాలు ఒకే రోజు వచ్చినాయి. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ఫలితాలను చూసి కొంతమంది బీజేపీ నాయకులు, బీజేపీని సమర్థించే వాళ్ళు కొన్ని వింత వాదనలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో దేశం గెలిచింది అని చెప్పిన వాళ్ళు కొందరు. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా గెలిచింది దేశం, మన రాజ్యాంగం గెలిచింది, ఆర్టికల్ 370 రద్దు చేయటం వల్ల ఇలాంటి ఫలితం వచ్చింది అని బీజేపీ సమర్థకులు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ప్రజల్లో జాతీయ భావం వెల్లివిరిసింది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మేము ఇండియన్స్ అని ఈరోజు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు కాశ్మీర్ ప్రజలు అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా బీజేపీ నాయకులు, బీజేపీని సమర్థించే వాళ్ళు కొంతమంది చెప్పుకున్నారు. అందువల్ల ఇవి ఇంకొంచెం ఎక్కువ చర్చనీయాంశం కూడా అయ్యింది. అసలు హర్యానా ఎన్నికల ఫలితాలకు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలకు తేడా ఎందుకుంది? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఓడిపోయింది, అయినా మేమే గెలిచామన్నంత పద్ధతుల్లో బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది. దేశం గెలిచింది, దేశం గెలిచింది అని చెప్పడం ద్వారా. అసలు ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు కాశ్మీర్కు ప్రజలు పోయే అవకాశమే లేదు, ఆ రాష్ట్ర ప్రజలు తప్ప మిగతా వాళ్ళు. అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేయటం ద్వారా ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ను రక్షించాడన్నంత పద్ధతుల్లో ఈ ప్రచారం చేసుకున్నారు. దాంతో వాళ్ళ ఓటమి వెనక్కిపోయి వాళ్లే విజయం సాధించారా అన్నంతగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు. సరే, కాసేపు వాళ్ళ వాదనలు నిజమే అనుకుందాం. కాశ్మీర్లో దేశం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది అని అంటే, అయితే హర్యానాలో దేశం ఓడిపోయిందా, రాజ్యాంగం ఓడిపోయిందా? ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అని అంటే, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రజానీకం బీజేపీని చిత్తుగా ఓడించారు. 2 నియోజకవర్గాలు హిందువులు మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీని ఓడించి కాశ్మీర్ ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్ను గెలిపించారు. అంతేకాదు, అక్కడ ఒక నియోజకవర్గంలో సిపిఎం గెలిచిన సీటు కూడా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల మీద గెలిచినటువంటి సీటు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల మద్దతుతో ఉన్నటువంటి రాజకీయ శక్తుల మీద, ఉన్మాద శక్తుల మీద గెలిచిన సీటు. అంటే హిందువులు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించారు, ముస్లింలు మెజారిటీగా ఉన్న సీట్లో
ముస్లిం మతోన్మాదులు, ఇస్లామిక్ ఛాందసవాదులు, ఉగ్రవాదులు సమర్థించే శక్తులను ఓడించారు. గెలిపించింది ఎవరిని? నేషనల్ కాన్ఫరెన్స్. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రజలు స్వతంత్ర భారతదేశం, స్వతంత్ర పాకిస్తాన్లు ఏర్పడ్డ సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలి, కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలని దౌర్జన్యంగా పాకిస్తాన్ మిలిటరీ దాడి చేసిన సమయంలో ఇదే కాశ్మీర్ లోయలో ఉన్న ముస్లిం ప్రజలే పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడి మేము పాకిస్తాన్లో కలిసే సమస్యే లేదు, మాకు కావాల్సింది లౌకిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు అని ఖచ్చితంగా నిలబడ్డారు. ఈ ఉద్యమానికి, ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది షేక్ అబ్దుల్లా. తర్వాత అది నేషనల్ కాన్ఫరెన్స్ గా రూపుదిద్దుకున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ జమ్మూ కాశ్మీర్ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత కాశ్మీర్లో భూ సంస్కరణలు అమలు చేసింది, వ్యవసాయ కూలీలకు భూమి పంచింది. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కు పట్టం కట్టారు కాశ్మీర్ ప్రజలు. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా, ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండాలని కొట్లాడినటువంటి పార్టీ. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కాశ్మీర్ ప్రజల తీర్పు వచ్చింది. పైగా మతోన్మాదులకు వ్యతిరేకంగా లౌకికవాదులను గెలిపించారు కాశ్మీర్ ప్రజాని. బీజేపీ గెలిచింది జమ్మూలో. ఆ జమ్మూలో కూడా 2 సీట్లు పెరిగినాయి అంటున్నారు. సీట్లు పెరగడం కాదు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అంతకు ముందున్న సీట్లనే పునర్విభజించడం ద్వారా 2 సీట్లు పెరిగినాయి. కాబట్టి అదే ప్రాంతంలో అవే నియోజకవర్గాల సంఖ్య పెరిగిందంతే. అందుకని గతంలో బీజేపీ ఉన్న స్థానాలే ఇప్పుడు బీజేపీ కొత్తగా గెలిచింది ఏమీ కాదు. ఇది జమ్మూ కాశ్మీర్ ఫలితాల తీరు. ఇలాంటి చోట బీజేపీ విధానాలకు చెంపపెట్టు జమ్మూ కాశ్మీర్ ఫలితాలు, మోడీ విధానాలకు చెంపపెట్టు. ఆ విషయం కనబడకుండా యాజ్ ఇఫ్ బీజేపీనే గెలిచిందా అన్నంతగా ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజల దృష్టి మరల్చే విధంగా జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగం గెలిచింది, దేశం గెలిచింది, కాశ్మీర్ ప్రజలు మేము భారతీయులం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి హర్యానాలో ఏం జరిగింది? మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ మళ్లీ గెలిచింది, లౌకికవాదులు ఓడిపోయారు. ఇప్పుడు జరిగిన ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగానే జరిగి ఉంటే, ఈవీఎంస్ గందరగోళం ఏమీ లేకపోతే, అది నిజంగా ప్రజల తీర్పే అయితే అక్కడ మతోన్మాదులు గెలిచినట్టు. మరి జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపు దేశం గెలిచింది అనుకుంటే, మరి హర్యానాలో మతోన్మాదుల గెలుపుతో దేశం ఓడింది అనాలా, మన రాజ్యాంగం ఓడింది అనాలా? అది బీజేపీ నాయకులే సమాధానం చెప్పుకోవాలి. సరే, ఈ విషయం అట్లుంచితే కాసేపు ఈవీఎంస్ విషయం అట్లా పక్కన పెడితే అసలు హర్యానాలో ఏం జరిగింది? పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసినా, ఆ తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ట్రెండ్ చూసినా బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి అంచనాలే అందరికీ ఉన్నాయి. కాంగ్రెస్ ఓడిపోతుంది అని ఎవరు కలలో కూడా ఊహించలేదు. కానీ జరిగింది ఏమిటి? ఎప్పుడైతే గెలుపు ఖాయం కాంగ్రెస్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ నాయకత్వానికి వచ్చిందో, ఇక ప్రజల్లోకి పోవడం తగ్గించి బీజేపీని ఓడించాల్సినటువంటి కర్తవ్యాన్ని పక్కన పెట్టి ఎవరు ముఖ్యమంత్రి అనే దాంట్లో వాళ్ళు తగాదా పడ్డారు. గ్రూప్ ముఠా తగాదాలు పెంచుకున్నారు. ఇది స్వయంకృత అపరాధం. అంతేకాదు, వాళ్ళు కేవలం జాట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కుల సమీకరణలో, కులాన్ని వాడుకోవడంలో కాంగ్రెస్ ను మించిపోయింది బీజేపీ. కాంగ్రెస్ జాట్ల మీద కేంద్రీకరించి ఇక జాట్లు వస్తే గెలిచిపోతాం అని అనుకుంటే, వాళ్లను మించి జాట్ కు భిన్నంగా ఉన్న మిగతా కులాలన్నింటినీ సమీకరించడంలో బీజేపీ జయప్రదమైంది. కులాలను ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవడంలో కాంగ్రెస్ ను మించిపోయింది బీజేపీ. ఈ 2 కారణాలు, ఒకటి కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, అంతర్గత తగాదాలు, రెండవది కుల రాజకీయాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ అప్పర్ హ్యాండ్ కావటం, పైచేయి కావటం. ఈ కారణాలు కొంత బీజేపీ ఓటింగ్ ను పెంచినాయి, కాంగ్రెస్ ఓటింగ్ ను తగ్గి. అయితే ఇంత జరిగినా బీజేపీ గెలుపే కరెక్టు, కాంగ్రెస్ ఓటమి నిజమే అని అనగలమా? అట్లా అనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు కొంత ప్రాతిపదిక కనబడుతోంది. ఎందువల్ల? 2-3 అంశాలు కాంగ్రెస్ నాయకత్వం చెప్తోంది. 17C ఫారం కాంగ్రెస్ నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేటప్పుడు 17C ఫారం ని తీసుకుపోనివ్వలేదు. ఎందుకు తీసుకుపోనివ్వలేదు? అది తీసుకుపోవాలి కదా. 17C ఫారంలో ఏముంటుంది? పోలింగ్ అయిన రోజు సీల్ చేసేటప్పుడు ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేటువంటి లెక్కలు ఉంటాయి. ఆ ఫారం తీసుకుపోనివ్వలేదు. కాబట్టి లోపలికి పోయి పోలైన ఓట్లు, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్న ఓట్లను సరిచూసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి
వివాదం మనం చూసాం. అనేక సీట్లలో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువగా ఉండడం బయటపడ్డది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుందామని కాంగ్రెస్ నాయకత్వం అనుకున్నది. 17C ఫారం తీసుకుపోయి పోలైన ఓట్లు కౌంట్ చేస్తున్న ఓట్లను పోల్చుకుందాం అనుకుంటే ఈ ఫారం తీసుకోకుండా అడ్డుకున్నారు. ఇది కాంగ్రెస్ ఆరోపణ. అసలు 17C ఫారం తీసుకుపోకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఇది ఒక అంశం. దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక అంశం ఏమిటి? కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఈవీఎంస్ పవర్ ఛార్జింగ్ 60 నుంచి 70% ఉంది. బీజేపీ గెలిచిన స్థానాల్లో ముఖ్యంగా 30 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచిన స్థానాల్లో పవర్ ఛార్జింగ్ 99% దాకా ఉన్నది. ఇది అనేక అనుమానాలకు అవకాశం ఇస్తుంది. ఈ విషయాన్నే కాంగ్రెస్ ప్రశ్నించింది. ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత సెల్ ఫోన్ ఛార్జింగ్ లాగానే ఈవీఎంస్ ఛార్జింగ్ ఉంది. సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేసిన తర్వాత కొంత వాడుతున్న కొద్దీ ఛార్జింగ్ తగ్గుతూ పోతూ ఉంటుంది కదా. అట్లనే ఈవీఎంస్ కూడా ఫుల్ ఛార్జింగ్ చేసి పోలింగ్ కోసం పెట్టిన తర్వాత సాయంత్రం దాకా పోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఈవీఎం ఆన్ చేసి ఉంటుంది, ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది. అందుకే 60%, 70% మాత్రమే ఛార్జింగ్ ఉండే అవకాశం ఉన్నది. మరి బీజేపీ తక్కువ మార్జిన్ తో గెలిచిన సీట్లలో 99% ఛార్జింగ్ ఉండడం ఎట్లా సాధ్యమై? రోజంతా పోలింగ్ అయిన ఈవీఎంసే కదా ఇవన్నీ. కానీ కొన్ని ఈవీఎంస్, దట్టు బీజేపీ గెలిచిన ఈవీఎంస్, తక్కువ ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచిన ఈవీఎం నియోజకవర్గాల్లోని ఈవీఎంస్ లో 99% ఛార్జింగ్ ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రశ్న. నిజమే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పోలింగ్ అయిన తర్వాత 99% ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది? కాబట్టి ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలకు ఇప్పుడు అవకాశం వస్తుంది. ఇంకొక ఆరోపణ కూడా మీడియాలో మనం చూస్తున్నాం. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఈవీఎంస్ ని ట్రాన్స్ఫర్ చేశారు అని వస్తుంది. ఇదే నిజమైతే ఇంకా అనేక అనుమానాలకు అవకాశం ఇస్తుంది. ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఈవీఎంస్ తరలించాలి? అందుకని అది నిజమా? అది కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం. అది నిజమైతే ఎందుకు అట్లా జరిగిందో కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాల్సి. సింపుల్ గా కొట్టేస్తుంది ఎన్నికల కమిషన్. 99% ఛార్జింగ్ ఎట్లా ఉన్నది అంటే సింపుల్ గా కొట్టేస్తుంది. అది తప్పుడు ఆరోపణ అంటోంది. 99% ఛార్జింగ్ లేదు, అక్కడ కూడా 60-70% ఉన్నది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాట చెప్పట్లేదు. 99% ఛార్జింగ్ లేదు అని అనట్లేదు. మీ ఆరోపణ తప్పు, అక్కడేం తొత్తడం జరగలేదని అంటోంది. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎన్నికల కమిషన్ ఏ చట్ట ప్రకారం నియమించబడ్డది? అంతకుముందు ఎన్నికల కమిషన్ నియమించేటువంటి టీంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు, ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్తో. సరిగ్గా ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ నియమించడానికంటే ముందు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తొలగించి కేబినెట్ మంత్రిని చేర్చుకునే విధంగా చట్ట సవరణ చేసింది. అంటే ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గంలో ఉన్న కేబినెట్ మంత్రి ఇద్దరు ఒక మాట చెప్తే అదే నిర్ణయం అవుతుంది. అపోజిషన్ నాయకుడు చెప్పింది మినిట్స్ లో రికార్డ్ అవుతుంది అంతే. అట్లా నియమించబడ్డ వాళ్ళు ఎన్నికల కమిషనర్. కాబట్టి వీళ్ళు మోడీకి అనుకూలురు, బీజేపీకి అనుకూలురు, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, స్వతంత్రంగా వ్యవహరించట్లేరు అనేటువంటి అనుమానాలకు ఇప్పటికే అవకాశాలు ఉన్నాయి, ఏర్పడ్డాయి. అది మోడీ ప్రభుత్వం చేసిన తీరు వల్ల వీళ్ళ మీద అలాంటి అభిప్రాయం ప్రజల్లో కలగడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఈ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ, ఇప్పుడు హర్యానా ఎన్నికల్లోనూ జరిగిన పరిణామాలు ఇలాంటి అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. అందుకని ఎన్నికల కమిషన్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం, తన విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం. ఇది జరగకపోతే ఇప్పుడు అసలు దేశంలో ఎన్నికల వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోయేటువంటి అవకాశం ఉంది. హర్యానా ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వ విధానాల మీద ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగింది. అక్కడ రైతాంగ ఉద్యమం కూడా జరిగినటువంటి ప్రాంతం అది. ఆ అసంతృప్తి నుంచి బయటపడడానికి స్థానికంగా పోటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బలిపరుశూరం చేసింది బీజేపీ నాయకత్వం. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లలో ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ముఖ్యమంత్రిని తప్పించి కొత్త ముఖ్యమంత్రిని ముందుకు తెచ్చింది. అంటే మోడీ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను స్థానికంగా ముఖ్యమంత్రి మీద, ఎమ్మెల్యేల మీద తోసేసి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది. సరే, ఇలాంటి చర్యలు చేసి ప్రజలను కళ్ళుగప్పి ఓట్లు సంపాదించింది అని అంటే అది ప్రజల చైతన్యానికి సంబంధించిన విషయం. అది ప్రజల్లోకి పోవడం ద్వారానే తేల్చుకోవాలి. కానీ ఈవీఎంస్లో ట్యాంపరింగ్ చేసి, తొత్తడం చేసి ఓట్ల లెక్కలు తారుమారు చేస్తే ఇది నేరపూరితమైనటువంటి చర్య. ఇది కేవలం రాజకీయ చర్య కాదు, ఇది నేరపూరితమైన చర్య అవుతుంది. ఈ నేరానికి బాధ్యులు ఎవరైతే వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం జరిగింది, అసలు వాస్తవంగా జరిగింది ఏమిటి అనేది
తేలాలి. ప్రధానమంత్రి నోరు విప్పాలి. కేంద్రం న్యాయ విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలి. అది జరగనప్పుడు ప్రజలే ఆలోచించాలి. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నప్పుడు, ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నప్పుడు, ప్రజల తీర్పుకే విలువ లేకుండా చేసే ప్రయత్నాలు తీవ్రమవుతున్నప్పుడు స్పందించాల్సింది ప్రజలే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే.